ఈరోజు నా దగ్గర ఐశ్వర్యం అంతస్తు ఉండడం చూసి నా పుత్రిక మీద ఒక్కసారిగా ఇష్టం ప్రేమ పొంగిపోతున్నాయా? మీ కుమార్తెను మునుముందు ఎప్పుడైనా దీని గురించి చర్చిద్దాం. సత్రాజితుల వారు, మీరు ఈ విధంగా చెప్తే నాకు నమ్మకం కుదరడం లేదు. తను వివాహం చేసుకున్న పతికి మరొక స్త్రీని తానే తెచ్చి మరు వివాహం జరిపించటం ఎంతటి విచిత్రం! పూజా సామాగ్రి నీటివ్వండి. సత్యభామ, నీతో నేను కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు నేను ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. సత్యభామ, ఒక స్త్రీగా మరో స్త్రీ యొక్క మనసులోని బాధలను నేను అర్థం చేసుకోకుండా ఉండగలనా? కృష్ణుణ్ణి చేరాలని నీవు పడుతున్న ఆతురత కష్టాలు నాకు తెలుసు. రుక్మిణి, నా గురించి ఆలోచించి నీ మనసునెందుకు బాధ పెడతావు? రుక్మిణి, నా మైత్రిని మరచి నీవు కృష్ణునితో సుఖంగా ఉండు. లేదు, నా క్షేమం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం నీ క్షేమం కూడా. నీవు నా ప్రాణసఖివి. నీ రోదన అరణ్యరోదన కావడానికి నేను ఒప్పుకోలేను. రుక్మిణి, నేను కృష్ణుణ్ణి ప్రేమిస్తుండవచ్చు. ఆడి పాడి పెరిగి అతనిని కోరుకొని ఉండవచ్చు. అయితే నీవు కృష్ణుని చేపట్టి సప్తపది నడచి అతనితో ఏకమై దగ్గరైన దానవు. నాకన్నా నీవే అతనికి ముఖ్యమైన దానవు. ఆ రోజు నీవు కృష్ణుణ్ణి కళ్యాణ మండపానికి తీసుకుని వచ్చి త్యాగం చేయని పక్షంలో ఈరోజు నేనెక్కడుండేదాన్ని? సత్యభామ, కృష్ణుని హృదయసీమలో నాకు సూదిమునంత మాత్రమే ఆశ్రయముండేది. ఇక మిగిలినదంతా నీదే. నీవే ఆ విశాల హృదయానికి సామ్రాజ్ఞివి. ఇది సత్యం సత్యభామ. అబద్ధం. అతని హృదయాన్ని అతని మనసుని ఆకర్షించినది ఈ సత్యభామ కాదు, ఆ శమంతకమణి. శమంతకమణా? శమంతకమణి కోసం నీ చేయి వదిలేంత వివేకహీనుడు కాడు నా స్వామి. కృపాదృష్టిని చూపే న్యాయశీలి. శమంతకమణిని అతను కోరింది లోక కళ్యాణం కోసం, తన స్వార్థం కోసం కాదు. నీవు తమలపాకుల మీద పంపిన సందేశం తెలిసి రాజమందిరంలో అందరూ సంతోషపడ్డారు. నా స్వామితో నీ వివాహం జరిపించాలనుకుని కన్యను కోరుతూ మీ నివాసపు గడపని తొక్కి అవమానించబడి వెనుతిరిగారు. అయినప్పటికీ కృష్ణమందిరంలో అందరికీ నీ మీదున్న ఇష్టం ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. నిర్మలమైన మనందరి స్నేహం ప్రేమ ఆ శమంతకమణి ఆగమనం వల్ల అల్లకల్లోలమైనవి. రుక్మిణి, ఇప్పుడు అసలు నిజమేమిటన్నది తెలిసి అల్లకల్లోలంగా ఉన్న నీ మనసు నిర్మలమైనది కదా? ఆహా, నిర్మలమైనది. ఇక నా జీవితం నిర్మలమవుతుంది. నమ్మకం కోల్పోవద్దు. నీ వివాహాన్ని నా స్వామి అయిన కృష్ణునితో నేనే ముందుండి జరిపించి సంతృప్తి పొందుతాను. ఇప్పటికైనా నీ నగుమోముని చూపించవచ్చు కదా? నారాయణ. మంగళహారతిని స్వీకరించండి. ప్రసాదాన్ని స్వీకరించండి. నీవు ఎల్లప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. నేనిక వెళ్ళొస్తాను. నారాయణ నారాయణ. మహర్షి, ఇదేమిటిది?
నన్ను చూసి కూడా మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారు? అవును, నేను నీతో మాట్లాడి మాత్రం ఏం ప్రయోజనం? మునివర్యా, రుక్మిణి, నేను నీకు చెప్పినదేమి, నువ్వు చేసినదేమి? నాకు తోచిన విధంగా నేను చేశాను. అంటే ఆ జగడాలమారి సత్యభామతో సంసారం సాగించడానికి నీవు నిర్ణయించుకున్నావా? అవును. ఆవిడ నీ దాంపత్య జీవితానికి పూలపాన్పు కాదు, ముళ్లపాన్పు. నీ మనశ్శాంతినే కాక ద్వారకానగర మనశ్శాంతిని చెడగొడుతుంది. అదంతా అబద్ధం. నారాయణ, నీవు కృష్ణుణ్ణి ఇలాగే మరొక వివాహం చేసుకోమని ప్రోత్సహిస్తూ వెళ్తుంటే అతను ఇంకెన్ని వివాహాలు చేసుకుంటాడో. మహర్షి, నాలాంటి భక్తులు ఈ ప్రపంచంలో అతనికి ఎంతో మంది. అతడిని కోరివచ్చిన వారిని ఎప్పుడూ నిరాశపరచడు. నీకు మంచి మాటలు చెప్పి ప్రయోజనం లేదు. నీ తలరాతను నీవే అనుభవించు. నారాయణ నారాయణ. స్వామి, స్వామి, ఉమ్, మన ఉద్యానవనంలోని పుష్పం పరుల అంతఃపురంలో సువాసనని వెదజల్లినట్టు అలాగే మీ మనసు మీతో లేకుండా అన్యులనెవరినో కోరుకున్నట్టుందే కదా నాథా? మీ కనుచూపు, మీ ముసిముసి నవ్వుల అర్థమంతా నాకు తెలుసు. స్వామి, రాత్రింబవళ్ళు మీ జ్ఞాపకాలతోనే ఉంటున్నా సత్యభామ గురించే కదా మీరు ఆలోచిస్తున్నది? స్వామి, మీరెలా సత్యభామను మర్చిపోలేకపోతున్నారో అలాగే సత్యభామ కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతోంది. మీ ఇద్దరూ విడిపోయి దూరం దూరంగా ఉంటున్నా మీ మనసుల్లో స్థిరంగా ఉన్న ప్రేమ మాత్రం మిమ్మల్ని వెంటాడుతోంది. ఏదో ఒక విధంగా మీ ఇద్దరినీ ఒకటి చేయవలసిందే. నారాయణ. నారద మహర్షులకు ప్రణామాలు. ఆసీనులు కండి. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించాలనుకున్నాను. అయితే నవవధూవరులైన మీరు ఇలా పరులధ్యాసలో మునిగి ఉంటే మీకు సంతానం కలిగినట్టే. కృష్ణ, నీకు నవవధువు గురించి కొంచెం కూడా బాధ్యత లేదు. ఆహా, నాకు బాధ్యత లేదా? ఓహో, అలాగైతే నేనిప్పుడు ఏమి చెయ్యాలంటారు? ఉమ్? నారాయణ, వివాహితుడివైన నీకు బ్రహ్మచారినైన నేను సలహా ఇవ్వడం ఎంతవరకు సమంజసం? నీవే ఆలోచించు. రుక్మిణి, మన వివాహం జరిగిన నాటి నుంచి మన ఇరువురం ఏకాంతంగా గడపడం కుదరనే లేదు. బహుశా ఇప్పటికి సమయం కలిసి వచ్చిందనుకుంటాను. నీకు సమ్మతమేనా? ఉమ్? అవును, ఇందుకు సరైన స్థలమేది? ఉమ్? కృష్ణ, నీకు త్రిభువనాలలో
వైకుంఠం ఎలా ప్రియమైనదో అలాగే రుక్మిణికి పవిత్రమైన యమునా నది అంటే అంతే ప్రియమైనదని ఒకసారి నాతోనే చెప్పినది. అవును కదా రుక్మిణి? అవును మహర్షి. కృష్ణ, రుక్మిణితో కలిసి యమునా నదికి వెళ్ళి స్నానమాడితే మీ దాంపత్య జీవితం పావనమవుతుంది. అలాగే మునీంద్ర. మహారాణి గారు విహారానికి సిద్ధమేనా? అలాగే ప్రభు. ఆహా, నా జన్మ సార్థకమైనది. శ్రీపతి దర్శనంతో వికసించిన దైవ పుష్పాన్ని తెచ్చి నా కొప్పున పెట్టినట్లయింది. ప్రభు, నీ దివ్యశక్తి యొక్క ప్రభావం ప్రబలమై నా మనసుని రంజింపజేసింది. ఇంతకాలం నా హృదయంలో నివసిస్తున్న కమలనాభుణ్ణి ఈ క్షణం నా ఎదురుగా చూడగలుగుతున్నాను. త్రిభువనాలలో నిండిపోయి ఉన్న నిన్ను నా మనసున నింపుకుని నా భక్తి చెరలో బంధించి యుగయుగాల నుంచి చేసిన సేవలు, చేసిన పూజా ప్రార్థనలు అన్నీ నేటికి సార్థకమయ్యాయి ప్రభు. విష్ణు చక్రాన్ని పట్టిన చేతులతో లోకానికే సుప్రభాతాన్ని పాడే మురళి, ఆనాడు సర్పాల నీడను పొందిన సుందర విష్ణువు మోము నేడు నెమలి పింఛాల నీడన మురిసిపోతుంది. అయితే నాటి కస్తూరీ తిలకము అప్పటిలాగే ఇప్పుడూ మెరిసిపోతోంది. ఆహా ప్రభూ, ప్రభూ, నిన్ను ఎంత వర్ణించినా కూడా నా మనసుకు దాహమే తీరడం లేదు. అయితే పాలకడలిలో కాకుండా నా కళ్ల ముందే ఉన్న నీకు నేను ఆ జన్మలోని భక్తురాలినని ఏ విధంగా గుర్తు చేయాలి? నా మనసులోని ఆశను నీ వద్ద ఎలా వ్యక్తపరచగలను? ఇక నిన్ను చేరడం ఎలా స్వామి? నారాయణ నారాయణ. మునివర్యులకు నా ప్రణామములు. శుభమస్తు సూర్యపుత్రి, శుభమస్తు. ఆ, ఎవర్ని చూసి సంతోషపడుతున్నావు? ఆ పరమాత్ముణ్ణి చూసి. ఆ కృష్ణ పరమాత్ముణ్ణా? అవును. కాళింది, అతనిని చూసి నీవు సంతోషపడటానికి కారణం? మహర్షి, అందమైన కన్య అందమైన పురుషుణ్ణి చూసి
ఎందుకు ఆకర్షితురాలవుతుందో మీరే చెప్పండి. ఈ బ్రహ్మచారికి ఆ ఆకర్షణల అర్థాలు తెలియడం ఎలా సాధ్యం? నీవే వివరంగా చెప్పవచ్చు కదా సూర్యపుత్రి. ఆ వైకుంఠవాసుడు హరి అంశే అయిన ఈ మురారిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఆ? హ్. నారాయణ నారాయణ కాళింది, సూర్యపుత్రిక అయిన నీవు మర్త్యలోకంలోని అందమైన పురుషుణ్ణి వివాహం చేసుకోవడం మాని ఈ భూలోకంలోని మానవుణ్ణెందుకు కోరుకుంటున్నావు? భూలోకం మర్త్యలోకాలే కాదు, సర్వలోకాల బలము చైతన్యము నరుని రూపంలో ఉన్న ఈ స్వామియే. కాళింది, నీవు అవివాహిత పురుషుణ్ణి కోరినట్లయితే నేను సంతోషించేవాణ్ణే. అయితే అతను ఇప్పటికే వివాహం చేసుకుని మరొకర్ని వరించడానికి సకలం సిద్ధం చేసుకుంటున్నాడు. మహర్షి, నా ప్రభువు ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, సహస్ర కన్యలను వరించినను నాకెలాంటి మత్సరమూ లేదు, కోపమూ లేదు. ప్రతి ఒక్క భక్తురాలికి తన దేవుణ్ణి చేరాలన్న ఆశ నాకున్నట్లే ఉంటుంది కదా. ఆ స్వామి కోరిక మేరకే నేను ఆ ధరణీపతి కరములోని పుష్పం యొక్క ఒక్క దళాన్నైనా నా అనేక జన్మల తపస్సు ఫలించినట్లే. ఆహా, నీవు మహాభక్తురాలివి. అంతేకాదు, సరళ స్వభావం ఉన్న నారీ మనోహరి. నీ పతి కాబోయే దేవుణ్ణి ఇతర భక్త పతివ్రతలతో పంచుకోవడానికి నీవు చూపిస్తున్న విశాలమైన మనోభావమే నీవు నీ దైవంపై ఉంచిన భక్తికి సాక్షి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మునివర్య, తమరి అభినందనలకి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. అయితే నా ప్రభువును చేరే మార్గాన్ని నాకు చూపండి. కాళింది, వెనకటి జన్మలో ఋషిపుత్రికగా జన్మించిన నీవు విష్ణువుని గురించి తపస్సు చేసి మెప్పించి వివాహం చేసుకోమని కోరినప్పుడు విష్ణువు ద్వాపర యుగంలో కృష్ణావతారాన్ని ధరించినప్పుడు నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పిన వాక్యం ఈ జన్మలో నెరవేరి నీ ఇష్టార్థాలు నెరవేరతాయి. నీ వివాహకార్యం జరగాలంటే ఇప్పుడు నీవు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి కృష్ణుణ్ణి నీ మర్త్యలోకానికి తీసుకువెళ్ళి నీ ఆజన్మ ప్రేమని వ్యక్తపరచాలి. ఇంకేమీ ఆలోచించకుండా కార్యోన్ముఖురాలవు కమ్ము. నారద మహర్షి, సహృదయులైన తమరి సహాయం వల్ల నా మనసులోని కోరిక నెరవేరినట్లే. స్వామి, స్వామి, ప్రాణనాథ, స్వామి. మీ అందరి మౌనానికి కారణమేమిటి? మేము నౌకా విహారంలో ఉండగా మా కృష్ణుణ్ణి అన్యులెవరో అపహరించారు స్వామి. వినోదానికైనా ఇలాంటివి మాట్లాడకు. బలశాలి అయిన బలరాముడు పక్కనే ఉన్నప్పుడు కృష్ణుణ్ణి అపహరించటం ఎలా సాధ్యం? కృష్ణుడే మీతో హాస్యానికి ఇలా చేస్తూ ఉన్నాడేమో. లేదు మహర్షి, ఏదో మాయ కృష్ణుణ్ణి అపహరించింది. నా కృష్ణునికి ఏమి జరిగుండవచ్చు? ఏమీ జరిగి ఉండదు. అతని ముద్దుల సతి రుక్మిణి కృష్ణుణ్ణి నీకిచ్చి వివాహం జరిపిస్తే తాను సవతిని కావాల్సి వస్తుందని ఆలోచించి తానే ఎక్కడో అతన్ని దాచిపెట్టి ఉండవచ్చునని నా అనుమానం.